చెప్పండి. ఇక్కడ వెలుగు అనే మాట గురించి చెప్పబడింది. మీ చాలాసార్లు వెలుగు గురించి నేను చెప్పాను, అయినా సరే వాక్యపు యొక్క క్రమంలో వచ్చింది కాబట్టి చెప్పి తీరాలి ఈరోజు. వెలుగు ఎవరంట? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు యేసయ్య. అసలు నిజంగా వెలుగు ఎవరు అని మనం నేర్చుకుంటే యోహాను సువార్తలో ఉంది, 1వ అధ్యాయంలో. ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చూడండి, నిజమైన వెలుగు ఎవరంటే చెప్పండి, యేసయ్య. ఎవరు? ఇక్కడ రాయబడిన మాట ప్రకారం చూస్తే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. నిజమైన వెలుగు. చూడండి, ఇక్కడ మనం స్పష్టంగా మనం నేర్చుకుంటే అర్థమవుతుంది కదా, ఆయన ఎవరై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. యేసయ్య వెలుగై ఉన్నాడు. మనము నిజంగా వెలుగా? యేసయ్య మనల్ని కూడా వెలుగు అంటున్నాడు, కానీ మనము నిజమైన వెలుగు కాదు. మనము నిజమైన వెలుగు కాదు. ఇప్పుడు చంద్రుడు నిజంగా ప్రకాశిస్తున్నాడా? చెప్పండి. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, చంద్రుడిగా ఏ వెలుగు కూడా లేదు. చంద్రుడికి వెలుగు అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, స్వయంగా వెలుగుతాడు. నక్షత్రాలు ఉన్నాయి, స్వయంగా వెలుగుతాయి. కానీ చంద్రుడు స్వయంగా వెలగలేడు. స్వయంభవుడు కాదు, స్వయంగా వెలగలేడు. అందరికీ తెలుసు కదండి, అలా చూస్తారేంటి? తెలీదా? సూర్యుని యొక్క వెలుగు ఎవరి మీదకి వస్తుంది? చంద్రుడి మీదకి రావడం వల్ల చంద్రుడు కూడా మనకి ఎలా కనబడతాడంటే వెలుగుగా కనబడుతూ ఉన్నాడు. అర్థమైందా? అందుకని చంద్రుడు స్వయంగా వెలగలేడు. అలాగే మనము కూడా సొంతంగా వెలగలేము. ఇప్పుడు సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద పడినప్పుడు ఎలాగ చంద్రుడు వెలుగుతాడో అలాగే మనము దేవుని యొక్క వెలుగు మన మీదకి వచ్చినప్పుడు అదే రీతిగా మనం కూడా వెలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వెలుగు అనేది భూమి మీద 3 రకాలుగా మనకు కనబడుతుంది. ఒకటి చెప్పండి, ఒక వెలుగు చెప్పండి. ఒకటి దేవుని వలన కలిగిన వెలుగు. 2 ప్రకృతి వలన కలుగు వెలుగు. 3 కృత్రిమ వెలుగు. చెప్పండి. దేవుని వలన కలిగిన వెలుగు ఉంది, అలాగే సృష్టి వలన కలిగిన వెలుగు ఉంది, అట్లాగే సృష్టిలో ఉన్న వెలుగు, అలాగే కృత్రిమ వెలుగు ఉంది. ఇప్పుడు దేవుని వలన కలిగిన వెలుగు, అలాగే కృత్రిమంగా వెలుగు అంటే ఏంటది? ప్రకృతి వలన ఉన్న వెలుగు. ప్రకృతిలో ఉన్న వెలుగు ఏంటి? సూర్యుని ద్వారా వచ్చే వెలుగు. మనకి పగలు, మనకి సూర్యుడు వెలుగు వస్తుంది కాబట్టి మనకి పగలు వస్తుంది, అదొక వెలుగు. 3వదిగా కృత్రిమ వెలుగు, అనగా మనము లైట్లు, ఇలాగా మనం లైట్లు తయారు చేసి వాటిలోకి వచ్చిన వెలుగు. ఇది కృత్రిమంగా తయారు చేసిన వెలుగు. 3 రకాలైన వెలుగులు ఉన్నాయి మనకి. అయితే వెలుగు అనేది 3 రకాలుగా మనం చూసాము, కానీ వెలుగు వెలగడానికి శక్తి అనేది కావాలా లేదా? ఇప్పుడు ఈ వెలుగు, ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుందంటే దాంట్లో ఏం పని చేస్తుందంటే విద్యుత్ శక్తి. చెప్పండి, ఏం పని చేస్తుంది? మనం మాట్లాడుకుంటే తెలుగులో మామూలు భాషలో కరెంటు. విద్యుత్ శక్తి ద్వారా ఆ లైట్ మనకి వెలిగింది. ప్రకృతిలో ఉన్న వెలుగు ఎలా వస్తుందంటే సౌర్య శక్తి, సూర్యుని యొక్క శక్తి ద్వారా వెలుగు వస్తుంది. అయితే దేవుని యొక్క వెలుగు ఎలా వస్తుందంటే దేవుని శక్తి ద్వారా వెలుగు వస్తుంది. హల్లెలూయా, అవునా కదా? చెప్పండి. అప్పుడు విద్యుత్ శక్తి ద్వారా లైట్ వెలుగుతుంది, సూర్యుని శక్తి ద్వారా పగలు మనకి వెలుగు వస్తుంది. అట్లాగే దేవుని వెలుగు ఎలా వస్తుందంటే దేవుని యొక్క శక్తి ద్వారా వెలుగు వస్తుంది. హల్లెలూయా. వెలుగుకున్న గొప్ప లక్షణం ఏంటంటే వెలుగు ప్రకాశించేది. దేవుని స్తోత్రం చెప్పండి. వెలుగు ఏం చేస్తుందండి? ప్రకాశిస్తుంది వెలుగు. అయితే అన్ని ప్రకాశాలు ఒకలా ఉన్నాయా? లేవు.
ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రకాశం నక్షత్రాలకు ఉందా? లేదు. నక్షత్రాలు మనకి ఎలా కనబడుతున్నాయి? చిన్నగా, లైట్గా, చిన్న కాంతి. ఇప్పుడు ఒక చంద్రుడు మనకి వచ్చాడనుక పౌర్ణమి రోజు చూడండి ఎంత వెలుగు కనబడుతుందో మనకి. కానీ నక్షత్రాల వెలుగు మనకు అంతగా పెద్ద కనబడదు. కానీ చాలా మంది ఏమనుకుంటారు, తెలియని వాళ్ళు నక్షత్రాలు చిన్నయ్యామనుకుంటారు. నక్షత్రాలు చిన్నవి కావండి, నిజం. నక్షత్రాలు చిన్నవి కావు. నక్షత్రాలు ఏంటంటే దూరంగా ఉన్నాయి అంటే. నిజంగా సూర్యుడు కూడా ఒక నక్షత్రమేనంట. అంటే భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు అంటారు. నక్షత్రాలన్నీ కూడా చిన్నవేం కాదు, నక్షత్రాలు కూడా పెద్దవి, చాలా పెద్దవి అన్నమాట. అయితే ఒకటే కారణం ఏంటో చెప్పనా? సూర్యుడేమో భూమికి దగ్గరగా ఉన్నాడు, నక్షత్రాలేమో దూరంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రకాశం యొక్క వ్యత్యాసంలో తేడా ఎలా వస్తుందంటే దగ్గర దూరమును బట్టి వస్తుందంట. హల్లెలూయా. అలాగైతే దేవుని వెలుగులో నువ్వు ప్రకాశించాలి అంటే నువ్వు దేవునికి దగ్గరగా వచ్చిన వాళ్ళు ఒక ప్రకాశం ఉంటుంది, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రకాశం ఉంటుంది. నమ్మేవారు ఇది కనుక తెలిసిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు దేవునిలో బాగా ప్రకాశించాలి అంటే గనక, నువ్వు దేవునిలో బహుగా ప్రకాశించాలి అంటే గనక, నీ వెలుగు ప్రకాశించాలి అంటే గనక నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి అనేది ఈ యొక్క సిద్ధాంతం. ఇప్పుడు దగ్గరగా ఉన్నది సూర్యుడు ఎలాగ వెలుగు ఎక్కువగా ప్రకాశిస్తుందో అట్లాగే ఎవరైతే ప్రభువుకి దగ్గరగా ఉంటారో, దగ్గరగా ఉంటామంటే ఆయనకి సమీపముగా భక్తి చేస్తారో, ఆయన సహవాసములు ఎవరైతే ఎదుగుతారో, ఎవరైతే ఎక్కువ లోతైన భక్తులోకి కొనసాగుతారో వాళ్ళు ఎలా వెలుగుతారంటే దేవునిలో ప్రకాశవంతముగా వెలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇప్పుడు ఈ లైట్కి ఒక పవర్ ఉంది, ఈ లైట్కి ఒక పవర్ ఉంది. వాట్స్ అంటారు పవర్ని, 40 వాట్స్, అలాగే 70 వాట్స్, లేకపోతే 30 వాట్స్ అని చెప్తారు. అంటే బల్బులు అన్నీ కూడా ఒకలా వెలుగుతాయా అంటే వెలగవు, వాట్స్ని బట్టి వెలుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదొంద చిన్నది, మరి బెడ్ బల్బు, దాని వెలుగు వేరు, దీని వెలుగు వేరు. ఎల్ఈడి ల్యాంప్ పెడతాం మనం, లైట్లు మీటింగ్ పెడతాం, దాని వెలుగు వేరు, 100 వాట్స్. అది అర్థమైందా? అంటే ఒక్కొక్క ఈ లైట్కి దాని యొక్క కెపాసిటీని బట్టి అది వెలుగుతూ ఉంటుంది. అన్ని వెలుగులు ఒకలాగా ఉన్నాయా? లేవు. అలాగే మందిరంలో ప్రతి బిడ్డ ఒకలాగా వెలగలేరు అంటే గుర్తొచ్చింది. మేము వెంకటాపురం మనం వెళ్ళాలంటే దేని మీదుగా వెళ్ళాలి తెలుసా? వెలగలేరు మేము వెళ్ళాలి. దేని మీద నుంచండి? వెలగా కొంతమంది ఎంత చెయ్యి వాళ్ళు మాత్రం వెలగలేరు. ఆ ఊరిలాగా ఆ వెలగలేరు, అందరూ వెలగలేరు. ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు ఆ ఊరికి. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా ఈ ఊరు చూసి ఇది వెలగలేరు, వీళ్ళు వెలగరే వీళ్ళు, అందుకే ఆ పేరు పెట్టారు అనుకున్నా. ఆ వెలగలేరు పక్కన ఇంకో ఊరు ఉంది, ఏ కొండూరు పక్కన, దానికి ఆనుకొని ఉంటుంది. దాని పేరు చెప్పనా? చెవుటూరు. చెప్పండి. భలే ఉన్నాయి కదా ఊరి పేర్లు. ఒకటేమో వెలగలేరు, ఇంకోటేమో చెవుటూరు. నిజంగా ఎవరు వెలగలేరు తెలుసా? చెవిటోళ్ళు వెలగలేరు. ఎవరు వెలగలేరు? అందుకే వాళ్ళకి అర్థం కాదుగా, ఇంకేం వెలుగుతారు వాళ్ళు. 2 ఊర్లు, ఒకలేమో చెవిటోళ్ళు ఉండే ఊరు, రెండోదేమో వెలగలేరు. ఎంత చెప్పినా వాళ్ళు వెలగలేరు. చూడండి, వెలుగులో వ్యత్యాసాలు మనకి కనబడతా ఉన్నాయి. అలాగే మందిరములో ఉన్న దేవుని బిడ్డల్లో కూడా అందరినీ దేవుడు వెలిగిస్తాడు. హల్లెలూయా. అయితే ఆ వెలుగులో ఏమని అంటే వ్యత్యాసాలు కనబడతా ఉంటాయి ఇక్కడ. హల్లెలూయా. ఎలా కనబడుతుంది? ఎందుకు వ్యత్యాసాలు అంటే ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళలో దేవుని శక్తి అధికముగా ఉంటుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మేవారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునితో సహవాసాన్ని బట్టి నీ వెలుగు ఉంటుంది. నువ్వు దేవునితో ఉండే నీకున్న అనుబంధాన్ని బట్టి నీ ప్రకాశం అనేది ఉంటుంది. అందుకే మనము దేవునిలో ఎక్కువగా మనము ఎదగలేకపోతే కనుక ఎక్కువగా వెలుగు మనం ఉండదు. మోషే చూడండి, సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగలు దేవునితో సహవాసం చేసేసరికి
మోషే ముఖమును వాళ్ళు చూడలేకపోయారంట. మోషే ముఖం ఎలా కనబడిందంట? ప్రకాశముగా కనబడిందంట. హల్లెలూయా. చూడండి ఆ వెలుగు ఎందుకంత వెలుగు అంటే దేవునితో 40 రాత్రులు 40 పగలు. మనకు ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి కదా 21 రోజులు. ఈ 21 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళ మొహాలు చూడండి, నీరసంగా కనబడవు. మీరు అనుకుంటారేమో నీరసంగా అన్నట్టు ఉంటారేమో, అనే ఉండవు. వాళ్ళ ముఖాల్లో దేవుని వెలుగు కనబడతా ఉంటది, దేవుని తేజస్సు కనబడతా ఉంటది. హల్లెలూయా. నిజంగా కనబడేది కావాలంటే మీరు గమనించండి. మీరు మామూలుగా ఉన్న దానికి ఉపవాసం ఉన్న వారి మొహానికి చాలా అందరిలాగా ఎందుకు మీరే చూసుకోండి. ఉంటారుగా ఉపవాసం? ఉండరా? చెప్పండి, ఉండరా? ఈరోజు ఉపవాసం ఉండి వచ్చారా? ఏం కొంతమంది బల్లారాధన రోజు ఉపవాసం ఉండాలి, టిఫిన్ మానేయండి, చచ్చిపోవం ఒక పూటకి. మానేశారా? మరి మానేస్తే టిఫిన్ కూడా చేయకోకుండా, ఏమి చేయకోకుండా స్నానం చేసి రావడానికి ఎంతసేపు ఏంటండి చాలా మందికి. టిఫిన్ వరకు బాగానే ఉంది కానీ ఇది బాగాలేదు అంటారు కొంతమంది. రావాలి త్వరగా దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని కొరకు వెలగాలి. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 60:1 చదవండి. నీకేమొచ్చి ఉంది? వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. ఆయన మహిమ నీ మీదకి ఉదయించాలంటే నువ్వు లెగవాలి, ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి అమ్మా? చెప్పండి అందరూ కూడా. లెగవాలి, ప్రకాశించాలి. లెగవాలి అనగానే అందరూ లేచి వెళ్ళిపోతారేమో. లెగవాలి అంటే ఎక్కడి నుంచి లెగవాలని మీకు చెప్పా, 3 విషయాలు చెప్పా. 1, పడి పరిస్థితుల్లోంచి లెగవాలి. 2, సతికిలు పడిపోయిన స్థితిలోంచి లెగవాలి. 3, మత్తులోంచి లెగవాలి. అలాగే ఎప్పుడైతే లెగుస్తావో ఏం జరుగుతుందట చెప్పండి? నువ్వు లెమ్ము, తర్వాత తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా మహిమ మన మీదకి ఏం చేస్తుందంట? ఉదయిస్తుంది. వెలుగులో ఏమున్నాయి అంటే వ్యత్యాసాలు ఉన్నాయి. నీ వెలుగు దేని మీద ఆధారపడుతుందంటే నువ్వు భక్తి చేసే విధానంలో దేవునికి ఎలాగ ఉన్నావు అనే దాని మీద ఆధారపడుతుంది. నా వైపు చూడండి. కొంతమంది ఎలా భక్తి చేస్తారంటే అంటున్నట్టుగా చేస్తారు. తామరాకు మీద నీటి బొట్టులాగా. తామరాకు ఉంటుంది, దాంట్లో నీళ్ళు ఒక బొట్టేసావు అనుకో, దాని మీద ఉంటుంది కానీ దానికి అంటదు. అది ఉంటుంది కానీ అంటదు, ఆకుకి అసలు అంటదు. కానీ అది ఎక్కడ ఉంటుంది? అలాగే చాలా మంది ఉంటారు. ఎలా ఉంటారంటే దేవుని బిడ్డల్లాగా ఉంటారు, దేవుని మందిరానికి వస్తారు, కానీ దేవునితో వాళ్ళకి ఏముండదంటే సరైన అనుబంధం కనబడదు వాళ్ళకి. ఒక్క మాట స్పష్టంగా చెప్తున్నాను మీకు, చేస్తే దేవునిలో ఎదిగే భక్తి చేయండి, మంచిగా దేవుళ్ళు ఎదగండి. లేదంటే అసలు క్రైస్తవం వదిలేసి లోకంలో కలిసిపోయింది. దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఎందుకంటే ప్రభు అన్నాడు అటు ఇటు కాకుండా ఉంటే ఉమ్ము వేస్తాను అన్నాడు. ఏమండి? అయితే చల్లగానే ఉండిపో అంటే చల్లగా అంటే అర్థం ఏంటి? లోకంలో ఉండిపో, నష్టమే లేదు. లేదా దేవునిలో వెచ్చగానైనా ఉండు, అంతేగాని అటు ఇటు కాని యొక్క భక్తి వలన ఏం ప్రయోజనం లేదు. ఎందుకో చెప్పనా? ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఇప్పుడు మీకు అంతకుముందు ఒక మాట చెప్పా. ఏంటో చెప్పనా? మనము అడవి చెట్లు లాంటి వాళ్ళము, యేసయ్య నిజమైన ద్రాక్షావల్లి. ఇప్పుడు నిజమైన ద్రాక్షావల్లి చెట్టుకి మనలను దేవుడు అంటికట్టాడు. ఇప్పుడు అంటికట్టినప్పుడు ఆ ద్రాక్ష చెట్టు యొక్క సారము గనక ఆ అంటుకట్టిన కొమ్మకు రాకపోతే అది బ్రతుకుతుందా? చెప్పాలి, సమాధానం చెప్పాలి నాకు. బ్రతుకుతుందా? మరి బ్రతుకుతుందా? బ్రతకదు. మరి బ్రతకనప్పుడు అది సరైన అనుబంధం అనేది అక్కడ ఆ చెట్టు నుంచి ఆ కొమ్మకి లేకపోతే దానిలో సారం, ఆ చెట్టులో సారం ఆ కొమ్మలోకి వెళ్ళదు. అంటే ఒక మాట ఇక్కడ దాని అర్థం ఏంటంటే దేవుని శక్తి నీ భక్తిలోకి రాకపోతే, నీ ప్రార్థనలోకి రాకపోతే, దేవుని వెలుగు నీకు ప్రకాశించకపోతే నీ జీవితం ఎలాగ మారుద్ది? ఎలాగ నీ జీవితంలో కార్యాలు ప్రభు చేయగలడు? ఎలాగ నీ పరిస్థితులు మారుతాయి? ఎలా మారుతాయి?
ఇప్పుడు ఆ సారము గనక రాకపోతే ఆ కొమ్మ ఎండిపోతుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క భక్తి యొక్క జీవితంలో క్రైస్తవులుగా ఉన్న మనము, విశ్వాసులుగా ఉన్న మనము, దేవుని యొక్క శక్తి నీలోకి రాకపోతే మనము ఎండిపోతాంగా. మరి అలా రావాలి అంటే సరైన ఒక అనుబంధం దేవునితో మనకి ఉండాలి కదా. ఉండాలా లేదా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఉండాలి అంటున్నారు. మరి ఎంతవరకు ఉంటున్నారు మీరు దేవునితో అనేది మీకు ఒక ప్రశ్న. మీరు ఆలోచన చేసుకోండి. నేను నా దేవునితో ఎంతవరకు ఉన్నాను? దేవునిలో ఎంతవరకు నేను ఎదిగాను చెప్పండి. దేవునిలో ఎంతవరకు నేను ఎదిగాను? నా భక్తి యొక్క జీవితంలో నేను ఎంతవరకు ఎదుగుతున్నాను? ఈ వారానికి వచ్చే వారానికి నీలో మార్పు కనబడకపోతే, ఈ వాక్యం వింటున్న మనము వాక్యములో మనం ఎదగాలి అంటే మనలో ఉన్న ఆ లోపాలు పోవాలి కదా. మనము ఎదగాలి కదా. మనలో రోజు రోజుకి లేదా వారానికి లేదా నెలకి లేదా సంవత్సరానికైనా నీలో ఒక కొత్తదనం దేవుని చూడాలి కదా. అదే లేదా నీలో ఒక అభివృద్ధి అనేది కనపడాలి కదా. ఇవేమీ కనబడకపోతే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ కొమ్మ చూడండి, ఆ కొమ్మలోకి ఆ చెట్టు యొక్క సారం వెళ్ళింది అనుకోండి, ఏమైంది? ఆ కొమ్మ చిగురిస్తుంది. చిగురించిన కొమ్మ అలాగే ఉండిపోతుందా? ఉండదు. చిగురు తర్వాత ఏమైంది? అది మంచిగా ఆకులు వస్తాయి, తర్వాత పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి, తర్వాత కాయలు ఎలా మారుతాయి అంటే పండ్లుగా మారుతాయి. అది కదా ఫలము. అలా ఫలం వచ్చినప్పుడే కదా ఆ చెట్టు వేసిన యజమానికి లాభం వస్తుంది. ఇప్పుడు చెట్టు అంతా పెరిగిందండి, ఆకులు తప్ప ఏమి లేవు. అన్ని ఆకులు ఉన్నాయి. మామిడి చెట్టు వేసాడు. మామిడి యొక్క కొమ్మలో ఆకులు బేభత్సంగా ఉన్నాయి, కానీ ఒక్క కాయ కూడా అప్పుడు ఆ యజమానికి ఆ చెట్టు వలన ఆ చెట్టుని పెంచినందుకు దానికి ఆయన శ్రమ, ఆయన కష్టం, తర్వాత ఆయన పెట్టుబడి అన్ని కూడా ఏమైపోతున్నాయి. మరి ఒక దేవుని బిడ్డ విషయంలో కూడా అదేగా దేవుడు చెప్తున్నాడు. గొడ్డలు ఎక్కడ ఉంది అన్నాడు? చెట్టు మొదలన అది ఫలించకపోతే దానిలో ఉన్న ప్లేస్ వృధా, దాని ప్లేస్లో ఇంకోటి పెడతానంటున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఎవరు తోటమాల అంటుంటే ఈయన ఏమంటున్నాడు? ఇంకొక అవకాశం, ఇంకా దానికి ఎక్కువ నేను ఎరువు వేస్తానంటున్నాడు. ఆలోచన చేయండి. భక్తిలో దేవుని యొక్క శక్తి లేదా దేవుడు మనకి ఆ ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ, ఆయన వెలుగు మన మీదకి రాకపోతే నిజంగా ఈ భక్తిలో మనం ఉన్నా లేకపోయినా వేస్ట్ అంటాను. ఎందుకంటే దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు, దానివల్ల నీకు వచ్చే ఆశీర్వాదం ఏమి కూడా లేదు. ఎందుకంటే దేవునితో ఒక సరైన విధానం, ఒక అనుబంధం మనకు లేకపోతే ఆయన శక్తిని నువ్వు ఎలా పొందుకుంటావు? ఆయన వెలుగు నువ్వు ఎలా పొందుకుంటావు? ఆయన కృపను నువ్వు ఎలా పొందుకుంటావు? ఆయన మహిమను నువ్వు ఎలా పొందుకుంటావు? ఆయన ప్రత్యక్షతలు ఎలా పొందుకుంటావు? అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? సాధ్యమవుతుందా? కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈరోజు మీరు ఒక పరిశీలన చేసుకోవాలి. నేను ఎంతవరకు నేను భక్తిలో ఉన్నాను, ఈరోజు ఎంతవరకు నేను ఉన్నాను. ఇక నుంచి ఒకవేళ నాలో మార్పు లేకపోతే ఇక నుంచి నేను ఎదిగి ఆయనతో ఒక సరైన అనుబంధంలోకి నేను వస్తాను అని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి దేవుని దగ్గర. ఎందుకు ఆశీర్వదించబడట్లా మనం? నేను రాత్రి ఒక వాక్యం చెప్పా. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఎన్నో వచనం? అది 31వ వచనం చదవండి. ఇప్పుడు రాజు తన కుడివైపున ఉన్న గొర్రెలను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరేం చేయాలి? స్వతంత్రించుకోండి. నా వైపు చూడండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి.
అందరు ఇక్కడే ఉన్నారు కదా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము. ఎవరి కొరకు? మన కొరకు సిద్ధపరిచిన రాజ్యము. ఆ రాజ్యమును మనం ఏం చేసుకోవాలంట? స్వతంత్రించుకోవాలంట. ఒకనొక దినమున అందరూ కలిసి ఎవరి దగ్గరికి వెళ్తారంటే యేసయ్య సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దేవుడు, అక్కడ పోగు చేయబడిన వారిని ఒక గొల్లవాడు వేరు చేసినట్లుగా, గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా దేవుడు అక్కడిని, దేవుని బిడ్డలను అలాగే లోకస్తులను ఏం చేస్తాడంట? వేరు చేస్తాడంట. వేరు చేసిన తర్వాత ఏమన్నాడంటే, గొర్రెలు అన్నాడు కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. గుర్తుపెట్టుకోండి, తండ్రి చేత ఎవరైతే ఆశీర్వదించబడతారో వారే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. రాత్రి నుంచి ఈ మాట నన్ను వదలట్లా. ఎందుకు అంటే అక్కడ ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారో తెలుసా? యేసయ్య వలన ఆశీర్వదించబడిన వారు. మరి ఇప్పుడు చెప్తున్నాను, మీరు యేసయ్య వలన ఆశీర్వదించబడ్డారా? మీరు యేసయ్య వలన ఆశీర్వదించబడితేనే ఆయన రాజ్యమును మీరు స్వతంత్రించుకుంటారు. ఎందుకు మా ఆశీర్వాదము రావట్లా? చాలా మందికి ఆశీర్వాదం ఎందుకు రావట్లా? పేతురు అంటున్నాడు, ఏమన్నాడు? పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో ఎన్నో మాట అది 9వ వచనంలో రాయబడిన మాట ఏంటి? మీరు ఆశీర్వాదానికి వారసులు ఉండడానికే పిలువబడ్డారు. మరి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే పిలువబడ్డారు మీరు, మరి ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే కారణం ఏంటి? కారణం ఏంటి? ఒకటే కారణం చెప్పనా? దేవునికి నీకు ఒక సరైన అనుబంధం లేకపోవడం వల్లే అంటారు. ఏం లేదండి, సరైన అంటుకట్టబడే విధానము లేదు. అన్నిటి దగ్గర నీకు సమయం ఉంది, అన్ని రిలేషన్షిప్లు నీ దగ్గర బాగున్నాయి, కానీ మరి దేవునికి నీకు ఉన్న ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది? దేవునికి నీకు ఉన్న బాండింగ్ ఎలా ఉంది? దేవునికి నీకున్న అనుబంధం ఎలా ఉంది? దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? దేవునిలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవునిలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని నీ వాక్యము నువ్వు చదువుకునే విధానము, వాక్యము నేర్చుకునే విధానం ఎలా ఉంది అనేది ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతాయి నా మాటలు? ఈరోజు ఏదో వచ్చి వినిపోవడానికి కాదు, ఇక్కడికి దేవుని దగ్గర నుంచి ఏదోటి పొందుకొని మీ జీవితాలు ఆశీర్వదించబడేలాగా మారాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? ఆశీర్వాదం పొందుకోవాలి. అందుకే మీరు పిలువబడ్డారు. పిలువబడడానికి దేవుడు చాలా కారణాలు చెప్పాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు, ఆయన సహవాసం చేయడానికి పిలువబడ్డాడు, అలాగే చాలా ఉన్నాయి. అందులో ఒక మాట ఏంటంట? ఆశీర్వదించడానికి, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు మరి ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు ఈరోజు? ఎందుకని పరిస్థితులు మారట్లా? ఎందుకని శ్రమలు ఎక్కువైపోతా ఉన్నాయి? ఎందుకని ఇంకా మనం దీవించబడలేకపోతున్నాం? చూడండి, కరువు కాలంలో కూడా ఇస్సాకు విత్తనం వేస్తే నూరింతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేదు అక్కడ? చెడలేదా? చెప్పండి. ఒక వ్యక్తి గొప్పవాడవ్వాలంటే దేవుడు ఆశీర్వదిస్తేనే ఒక వ్యక్తి గొప్పవాడవుతాడు. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, ఈరోజు ఇదే సబ్జెక్ట్ మీద మొదటి ఆరాధనలో దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేయాలి అనే దాని మీద 10 మాటలు నేర్చుకోవడానికి మొదలుపెట్టాం. ఈరోజు మొదటి మాట, దేవుడు ఆశీర్వదించాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొదటి మాట 128వ కీర్తన. ఇప్పుడు చదవద్దు, అవునా కదా? ఆశీర్వాదం ఎలా వచ్చింది అక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏమంటదంట? కష్టార్జితం దీవించబడింది. భార్య చెప్పండి, ఫలించు ద్రాక్ష వలె వలె ఉండింది. పిల్లలు యెహోవా వలన ఏమండి ఏమని రాయబడిన తర్వాత మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగున ఆశీర్వదించబడతారు అనేది ఈరోజు నేర్చుకున్న మాట అక్కడ. అంటే ఇప్పుడు మనము దీవించబడాలనేగా దేవుడు మనల్ని పిలిచాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనము ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనము ఆశీర్వాదం పొందుకొని మనము దేవుని కుడి చేతి పక్కన నిలబడి దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునే వారిగా మనము ఉండుగాక. అదే మన భక్తి యొక్క మూలమై ఉండాలి. ఏమండి, ప్రతిదానికి ఎదుగుదల ఉంది, కానీ భక్తికి ఎందుకు ఎదుగుదల ఉండట్లేదో నాకు అర్థం కాదు.
ప్రతి విషయంలో ఎదుగుదల ఉంది. ప్రతి విషయంలో ఎదుగుదల ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు ఒక్కో క్లాస్ నుండి ఒక్కో క్లాస్కి ఎదుగుదల ఉంది. అలాగే వాళ్ళు పెరుగుతూ ఉంటారు, ఒక సంవత్సరం నుండి 2వ సంవత్సరంకి. అలాగే మన జీతములు పెరుగుతున్నాయి, అలాగే రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఏం పెరుగుతున్నాయి? రేట్లు పెరుగుతున్నాయి. ఇల్లుకి అద్దెలు పెరుగుతున్నాయి. కట్ చేస్తే వెంట్రుకలు కూడా పెరుగుతాయి. చెప్పాలంటే తర్వాత వెంట్రుకలు కూడా అన్నీ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఏం పెరగట్లేదు చెప్పండి? భక్తి ఎందుకు పెరగట్లా? ఒక మాట చెప్పరా? ఎందుకు పెరగట్లేదు పాస్టర్ గారు అంటారంటే, భక్తి మీద నువ్వు శ్రద్ధ ఎక్కువ పెట్టట్లేదు అంటా నేను. ఇప్పుడు చూడు, కష్టపడే వ్యక్తి 1000 రూపాయల నుంచి 1200, 1300 అలాగా ఒక నెల జీతంకి వెళ్ళే వ్యక్తి 15,000 ఉందనుకోండి, 20,000 కావాలని ఆశపడతాడు. ఎప్పుడు 20,000 అయిద్దా, ఎప్పుడు 20 అయిద్దా అని ఒక ఆలోచనలోనే ఉంటాడు. దానికి తగిన కృషి కూడా చేసి ఆ యజమాని దగ్గర బాగా నువ్వు పని చేస్తున్నావు, ఇదిగో నీకు 20,000 ఇస్తానని యజమాని చెప్పినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి సంతోషం. మరి భక్తి విషయంలో అలాగే ఎందుకు ఆలోచన? ఒక మాటలో చెప్పాలంటే, భక్తిలో కనుక నువ్వు ఎదిగితే ఆటోమేటిక్గా ఆశీర్వాదం దేవుడే ఇస్తాడు. ఇంకో మాట చెప్పిన, ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇంకో మాట, వేరు లోపలికి తన్ని మీదకి చెట్టు ఎదిగి ఫలిస్తుంది. 2 మాటలు మీకు చెప్పే అందులో. ఇప్పుడు ఒకటి భయభక్తులు అయితే, 2 ఏమవ్వాలి? వేరు చెట్టు వేరు ఏమవ్వాలి? లోతుకు తన్ని. ఎప్పుడైతే వేరు లోపలికి తన్నుతుందో ఆటోమేటిక్గా చెట్టు ఏమవుతుంది? ఎదిగి ఫలిస్తుంది. అంటే చెట్టు యొక్క ఫలము, చెట్టు యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంది చెప్పాలి? చూడాలి అందరూ. వేరు అంటే వేరు అనగా భక్తి, వేరు అనగా భక్తి. అదేమవ్వాలి? లోతుకు వెళ్తే చెట్టు ఏమవుతుంది? అభివృద్ధి అనేది దాని అంతా అదే వస్తుందండి. అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది. అందుకే అన్నాడు ప్రభు మొదటగా, నా నీతిని దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇంకో కొన్ని విషయాలు వెలుగు గురించి మనం నేర్చుకున్నాం. వెలుగు ఏమవుతుందంట? ప్రకాశిస్తుంది. కొంతమందికి కొన్ని వెలుగులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలాంటి వెలుగు వస్తుందో తెలుసా మనకి? అన్న వెలుగు వస్తుంది. ఏంటిది? అదేమవుతుంది? కొట్టుకుంటా ఉంటుంది కొంచెం కొంచెం కొద్దిగా. అప్పుడు ఏమైపోయింది? అది ఆ లైట్ ఏమైపోయినట్టు చివరిగా ఏమైపోతుంది? అది కాలిపోతుంది. అంటే కొన్ని వెలుగులు ఏమైపోతున్నాయో తెలుసా? కాలిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమలలో కాలిపోయి అది వెలగలేకపోతుంది కొన్నిసార్లు. అర్థమైందా? అర్థం కాలేదా? శ్రమలు, ఇబ్బందులు ఎదురయ్యి ఏమవుతున్నాయి అంట? కొన్ని చెప్పాలి, కాలిపోతున్నాయి. రాత్రి ఒక మాట చెప్పా. చాలా మంది అంటారు, పరిస్థితులు బట్టి పాస్టర్ గారు మేము చేయలేకపోతున్నాం, పరిస్థితులు బట్టి పాస్టర్ గారు మేము రాలేకపోతున్నాం, పరిస్థితులు బట్టి పాస్టర్ గారు మేము ఎదగలేకపోతున్నాం, ఆ పరిస్థితులు మమ్మల్ని అలాగ నడిపిస్తున్నాయి అన్నారు. దీనికి రాత్రి ఒక ఉదాహరణ చెప్పా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. గుర్తుందా? ఏంటి ఆ ఉదాహరణ అంటే, సౌలు యొక్క జీవితంలో ఒక ఉదాహరణ చెప్పా. సౌలును దేవుడు రాజుగా నిలబెట్టాడు. సౌలును దేవుడు కనుగొని, ఇతడు నా ప్రజలకు రాజుగా ఉండాలని దేవుడే సౌలుకి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కాదు, రాజు అయ్యే ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంకా అన్ని పోస్టుల కంటే గొప్ప పోస్ట్ ఏది ఆ కాలంలో చెప్పండి? అన్నిటికంటే గొప్ప హోదా ఏంటి? రాజే ఆ కాలంలో. ఇప్పుడు గొప్ప హోదా అంటే ఏంటి? ప్రధానమంత్రి. అవునా కాదా? అందరినీ పరిపాలించే ఒక హోదా. అతను అంటాడు, నాది అందరిలో కల్లా, అన్ని గోత్రాల కల్లా నాది చిన్న గోత్రము, అలాగే చిన్న గోత్రములో కూడా నాది ఇంకా చిన్న కుటుంబం అంటాడు. అయినా సరే దేవుడు తన కృప ద్వారాగా సౌలును రాజుగా చేశాడు. అక్కడ రాత్రి చెప్పిన ఒక సందర్భం ఏంటంటే, రాజుగా చేసిన తర్వాత సమూయేలు 7 రోజులు నాకు నేను వస్తాను, అప్పుడు నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అంటాడు. గుర్తుపెట్టుకోండి చాలా శ్రద్ధగా. 7 రోజులు ఆగి నేను వస్తాను, అప్పుడు నువ్వు నేను ఏది చెప్తాను అప్పుడు అది చెయ్యి, అప్పుడు దాకా నువ్వు ఉన్నా అంటాడు. సమూయేలు 7 రోజులు అవడం అనేది ఆలస్యమైంది. అవతల శత్రువులు వచ్చేస్తున్నారు.
ఇక్కడ సైన్యము కంగారు పడిపోతున్నారు, చెదిరిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయలేక సౌలు ఏం చేస్తాడంటే ఆ సమూయేలు చేయవలసిన బలి అర్పణ తానే చేసేసి యుద్ధానికి పిలుపునిస్తాడు. ఎప్పుడైతే ఆ బలి ఇచ్చిన సందర్భంలో అప్పుడే బలిస్తాడు. ఇంతలో ఎవరు వస్తారంటే ప్రవక్త వస్తాడు, సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త వచ్చి అంటాడు, ఎందుకు నువ్వు ఈ పని చేసావు? కొద్దిసేపు కూడా నువ్వు ఆగలేకపోయావా? ఎందుకు ఈ పని చేసావంటే అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు ఆలస్యం చేసావయ్యా, ఇక్కడ సైనికులు ఏమో నిలబడట్లేదు, వాళ్ళు చెదిరిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, శత్రువులు ఏమో దగ్గరకు వచ్చేసారు, వాళ్ళు మీద పడిపోతారేమో వచ్చి మా మీదని నేను సాహసించి పని చేయాల్సి వచ్చింది అంటాడు. అంటే తన యొక్క ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అది తన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అక్కడ పరిస్థితులను బట్టి సౌలు అలాగా చేయాల్సి వచ్చింది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అక్కడ ప్రవక్త ద్వారా ఒకటే అంటాడు, నువ్వు ఏది పరిస్థితులు బట్టి నువ్వు అలా చేయాల్సి వచ్చినా నువ్వు చేసింది తప్పు, ఇక నుంచి నీ చేతుల నుంచి రాజ్యం తీసిపడి వేరొకరి దగ్గర పని, నువ్వు చేసింది అవివేకమైన పని అంటాడు. నిజంగా అయితే అది మనం కనుక ఆలోచన చేస్తే తను చేసింది మనం ఆయనకి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఎవరైనా మనం అలాగే చేస్తాం ఆ పరిస్థితులు. ఎందుకంటే అవతలేమో సైన్యం చుట్టుముట్టేశారు, దగ్గరికి వచ్చేసారు, సైన్యం ఏమో బెదిరిపోతుంది ఇక్కడ, మరి ఈయన చూస్తేనేమో రాలేదు, మరి ఏం చేయాలి రాజుగారికి అన్నారు. ప్రజలందరూ ఆ సైన్యం అంతా వచ్చి రాజుగారి దగ్గర చెప్తున్నారు, అయ్యా వచ్చేస్తున్నారు, వాళ్ళు చుట్టుముట్టేశారు, ఇప్పుడు ఏం చేయాలి గబుక్కరని ఈ రాజుగారికి ఏం ఆలోచన చేయాలి? ఇంకా అంత అందరూ వచ్చేసి అలా అంటుంటే ఈయన మైండ్ ఎలా పనిచేసింది ఆ టైంలో చెప్పండి. కానీ దేవుడు ఏమన్నాడు అక్కడ, నువ్వు అవివేకమైన పని చేశావు. ఇంకా ఎప్పుడైతే నీకు శాశ్వతంగా రాజ్యాన్ని ఇస్తానన్నాడో, ఎప్పుడైతే ఆ పని చేశాడో అక్కడి నుంచి దావీదు చేతికి రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఆలోచన చేయండి. మనము కొన్ని పరిస్థితులను బట్టి అలా ఉండవలసి వచ్చింది, కొన్ని పరిస్థితులను బట్టి అలా చేయవలసి వచ్చిందని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఆయనకు ఒప్పుకోవట్లేదండి. సమూయేలు ఏమన్నారు తెలుసా? నువ్వు ఉండాల్సిందే, నేను వస్తాననగా నా మాట కొరకు నువ్వు వేచి ఉండాల్సిందే కదా, నువ్వు ఎందుకు అలా చేశావు నువ్వు అంటున్నాడు. అంటే నేను అనేది అదే, మనం పరిస్థితులు బట్టి ఎదగలేము, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు అంటాడు ఓర్పు కలిగి నువ్వు నా కొరకు ఎదురు చూడాలంటున్నాడు దేవుడు. అర్థమైందా మీకు? ఈ సబ్జెక్ట్ అర్థమైందా? ఈ పాఠం అర్థమైందా? ఎందుకంటే మనం ఆ పరిస్థితులను బట్టి మనం అలా అయిపోతున్నాము అని మనం చెప్పుకుంటున్నాం, దేవుడు దాన్ని ఒప్పుకుంటాడన్నాం. అయ్యా కొంతమంది ఎలా అన్నారంటే నా పరిస్థితి దేవుడు తెలుసు, నా పరిస్థితి దేవుడు ఒప్పుకున్నా. మరి సౌలు పరిస్థితి దేవుడికి తెలియదండి? తెలీదా? సౌలు కావాలనే చేశాడా? అక్కడ ఉన్న ప్రజలను బట్టి శక్తులను బట్టి అక్కడ చేయాల్సిన వచ్చిందా అని దేవునికి తెలీదా? కానీ దేవుడు ఏమంటున్నాడు? అవివేకమైన పని అది అంటున్నాడు దేవుడు. సమూయేలు ప్రవక్త అది అన్నాడు, అవివేకమైన పని చేసావు. చూడండి ఆ వచనాన్ని ముందు ఎప్పుడు కూడా చదివేటప్పుడు వచనం చెప్పాలి, వాళ్ళకి తెలియాలిగా. మొదటి సమూయేలు 13:8 చదవండి. పదమూడు 7 8 13:8 చూడండి, చదవమ్మా. చూడండి, సమూయేలు రాలేదు, జనులు ఏమైపోతున్నారు? చెదిరిపోతున్నారంట. వెంటనే వచ్చేసాడు. అర్పించి చాలించిన వెంటనే ఎవరు వచ్చారు? వచ్చాడు, అమ్మన్నే వచ్చాడు. వచ్చేయమంటున్నాడు, చూడండి 3 కారణాలు చెప్పాడు అక్కడ సౌలు. ఒకటి, నువ్వు నిర్ణయ కాలానికి రాలేదు. ఎవరో?
సమూయేలు నిర్ణయ కాలానికి చెప్పిన టయానికి రాలేదు. 2, ప్రజలు చెదిరిపోయారు. 3, వాళ్ళందరూ వచ్చి నా మీద పడిపోతారని. ఈ 3 కారణాలు చెప్పాడా లేదా? ఆ 3 కారణాలు సాకులా, నిజమైన కారణాలా? చెప్పండి. నిజమైన కారణాలా, సాకులా? నిజమైన కారణాలే. కానీ సమూయేలు ఏమంటున్నాడు? ఇప్పుడు చెప్పండి, పరిస్థితులు బట్టి చేసే వాళ్ళందరూ కూడా ఏమండి, పరిస్థితులు బట్టి ఎలా అయిపోయాను, పరిస్థితులు బట్టి చేయలేకపోయాను, పరిస్థితులు బట్టి రాలేకపోయాను, పరిస్థితులు బట్టి నేను ఎలా అయిపోయాను అనే వాళ్ళందరూ ఈ వాక్యాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా మనవి. దేవుడు ఏమంటాడు తెలుసా ఈ విషయంలో? నా పరిస్థితి దేవుడికి తెలుసు, నా పరిస్థితి దేవుడు చూస్తాడు. ఏం చేస్తాడు? పరిస్థితిని దేవుడు చూసి అంటారు కొంతమంది. అర్థం చేసుకుంటాడట దేవుడు. ఎవరిని అర్థం చేసుకుంటాడు దేవుడు? అట్లా చేసిన వాళ్ళని. నిజంగా ఒక మాట, అలా అర్థం చేసుకుంటే దేవుడు మన సౌలుని ఎందుకు అలా చేశాడు చెప్పండి? మాట్లాడట్లేదు ఎవరు ఇక్కడ. అందరూ దేవుని స్తోత్రం చెప్పుకునే ఉన్నారా? అంటే నేను అనేది ఏంటంటే, పరిస్థితులు అలా ఉన్నా అక్కడ సౌలు చేయవలసింది ఏంటంటే, ఇంకోసేపు వెయిట్ చేయాల్సిందే. దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇంకా ఆలస్యం అవుతుంది, నువ్వు ఇంకా ఎదురు చూడు దేవుని కొరకు అంటున్నాడు దేవుడు ఈరోజు. ఎందుకు ఆలస్యం అవుతుందో అది నువ్వు ప్రశ్నించే అధికారం నీకు లేదు. నువ్వు ఇంకా ఎదురు చూడు దేవుని కొరకు. ఇంకా పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ఆజ్ఞలో నువ్వు నిలిచి ఉండు. దేవుడు నీకు ఇవ్వాలని ఇచ్చి దేవుతాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా. అంతేగాని మనం మారిపోవడం కాదు పరిస్థితులను బట్టి. అర్థమైందండి? అర్థం చేసుకోవడం అనేది అంటే దేవుని కంటే ఎవరు అర్థం చేసుకోలేరు ఏ విషయంలో అయినా. కానీ అర్థం చేసుకున్నంత మాత్రం దేవుడు చెప్పండి నీకు నచ్చినట్టు చేస్తారంటే దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. అర్థమైందా? ఇక సొంత ఆలోచన చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఆలోచన చేశాడు? సౌలు. సమూయేలు చెప్పినట్లు నడవాలి. ఇక్కడ సమూయేలు వచ్చి బలి అర్పించిన తర్వాత యుద్ధానికి వెళ్ళాలి. అది క్రమం. ఇందాక మనం మామూలుగా మనం మాట్లాడుకున్నాం కదా సౌలు పక్షంగా, ఇప్పుడు సమూయేలు పక్షంగా మాట్లాడుకుందాం కాసేపు. చూడండి, సమూయేలు వచ్చి బలి వచ్చిన తర్వాతే యుద్ధం చేయాలి. సమూయేలు వెళ్ళమంటేనే యుద్ధం చేయాలి. అది క్రమము, దైవ క్రమం, దేవుడు పెట్టిన క్రమం. ఆ క్రమంలోంచి దాటేశాడు. రెండోది, వచ్చేదాకా ఏం చేయాలి? వేచి ఉండాలి. సమూయేలు చెప్పాడంటే చెప్పినట్లుగానే వస్తాడు ఆలస్యమైన. ఇప్పుడు కన్యకల ఉపమానంలో కూడా పెళ్లి కుమారుడు లేటుగానే వచ్చాడుగా, వచ్చాడా లేదా? ఆలస్యంగా. అలాగే సమూయేలు కూడా ఏమైంది? కొంచెం ఆలస్యంగా వచ్చాడు. వస్తాను అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. ఆయన పేరంటే తెలుసా? దీర్ఘదర్శి అని రాయబడి ఉంది అక్కడ. అంటే ముందుగా ఏం జరుగుతుందో కూడా సమూయేలు తెలుసుకోగలిగిన వ్యక్తి. అందుకే ఆల్రెడీ నీ గార్ధబొమ్మలు దొరికి ఉన్నాయి అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళంగానే. తర్వాత ఎలా దీర్ఘదర్శి అంటే ఇంకొక కొన్ని మాటలు చెప్పనా? ఇది కనబడిన తర్వాత, అభిషేకము చేసిన తర్వాత, ఎవరికి? సౌలు రాజుకి సమూయేలు ప్రవక్త అభిషేకం చేసిన తర్వాత కొన్ని విషయాలు చెప్తాడు. నువ్వు ఎదరికెళ్తుంటే ఒక 2 మనుషులు కనబడతారు. వాళ్ళు నీకు రొట్టెలు ఇస్తారు, నువ్వు తిను. కొంచెం ఎదకెళ్ళిన తర్వాత కొంతమంది కనబడతారు. వాళ్ళతో కలిసి నువ్వేం చేస్తావు? వాళ్ళతో కలిసి నువ్వేం చేస్తావంటే నాట్యమాడి వాళ్ళతో కలిసి నువ్వు ప్రవచిస్తావు. ఇవన్నీ ముందుగానే చెప్పాడా లేదా? చెప్పండి. ఇవన్నీ ముందుగానే చెప్పాడా లేదా? మరి ఇవన్నీ ముందు ఎలా చెప్పాడు? సౌలు ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమన్నా తెలుసా? అభిషేకం చేసిన తర్వాత సమూయేలు ప్రవక్త నాకు ఏదైతే ముందుగా చెప్పాడో అవన్నీ కూడా ముందు జరిగినవి. అంటే అవన్నీ ముందు ఎలాగా చెప్పాడు ఈయన అని ఒక ఆలోచన ఉండాలి కదా. ఈయన దేవుని ప్రవక్త కాబట్టి నాకు ముందు జరగబోయే అన్ని కూడా ముందుగానే చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆయన వస్తానన్నాడు కాబట్టి ఆయన వస్తాడు. నేను వీళ్ళ మాటలను బట్టి, అక్కడున్న పరిస్థితులు బట్టి నేను అలా ముందుకు వెళ్ళకూడదు. సమూయేలు ప్రవక్త కొరకు వేచి ఉండాలి.
అని ఆలోచన చేయాలి. అర్థమైందా? అర్థం కాలేదా? కావాలంటే ఆ వచనంలో మనకు కనబడుతుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో అప్పుడు మొదటి వచనం చదువుదాం. అప్పుడు సమూయేలు ఇక్కడ మనం చెప్పుకుంటూ పోతే ఇగో మీకు 13వ వచనం వరకు చూస్తే అక్కడ ముందుగా జరగబోయే అన్ని కూడా సమూయేలు ప్రవక్త చెప్తాడు. నీకు క్రొత్త మనసు వస్తుంది, నువ్వు ప్రవచిస్తావు, ఇవన్నీ చెప్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అధ్యాయం 13వ వచనం దాకా అభిషేకము చేయబడిన తర్వాత నీకు ముందుగా నువ్వు వెళ్తే నీకు ఏం కనబడతాయి? నువ్వు పోగొట్టుకున్న గాడిద బొమ్మలు, అనగా చెప్పండి, గాడిదలు కనబడతాయి. తర్వాత బేతేలు దగ్గరలో 3 మనుషులు కనబడతారు. వాళ్ళు నీకు మేకలు ఇస్తారు, అలాగే రొట్టెలు ఇస్తారు, ద్రాక్షారసం ఇస్తారు. అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత అలాగా నీకు క్రొత్త మనసు వస్తుంది, తర్వాత నువ్వు ప్రవచిస్తావు. ఇవన్నీ ముందుగానే సమూయేలు ప్రవక్త చెప్పాడండి. నేను అనే మాట ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ముందు జరిగినాయా, జరిగిపోయినాయి చెప్పాడా, జరగబోయినాయి చెప్పాడా? చెప్పండి నాకు. ఏం మాట్లాడట్లు ఆకలేస్తున్నాయండి? జరగబోయే మరి చెప్పినట్లుగా నేను వస్తాడా రారా? ఇవన్నీ మనం ఆధారం చేసుకుంటే, ఇవన్నీ మనం జీవితంలో జరిగితే, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే సమూయేలు కోసం వేచి ఉండాలా లేదా? చెప్పండి. ఇప్పుడు మరి ఉన్నాడా? అందుకే రాజ్యం తీసేసాడు. ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎప్పుడైనా సరే పరిస్థితులను బట్టి ఇలాగా అని చెప్పి మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర అనకూడదు. అది చేతకాని వాళ్ళు చెప్పే మాటలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వెలుగు గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొదటిగా వెలుగు ఏం చేస్తుందంట? ప్రకాశిస్తుంది. మనం ఏం చేయాలి? దేవునిలో చెప్పండి అందరూ కూడా బాగా మనం ప్రకాశించే వారంగా ఉందాము గాక. రెండవది మనం చూద్దాం, వెలుగు చీకటిని ఏం చేస్తుందంట? ప్రాలదొచ్చి ఏం చేస్తుందంట? పోగొడుతుందని చెప్పుకోండి. నోరు తిరిగిన మాట పారదొరుతుంది అని ఉంటుంది భాషలో. చూడండి, వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే కనబడుతుంది. చీకటి దానిని గ్రహించకుండా ఉంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ 1వ అధ్యాయంలోనే చదవండి అది. ఇప్పుడు చూడండి, వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఉంటుందా? చెప్పండి. చెప్పండి, వెలుగు ఉన్న చోట చీకటి